భారతదేశం అర్జెంటీనాలో 5 కమర్షియల్ లిథియం మైనింగ్ బ్లాక్స్ను సొంతం చేసుకుంది. మన దేశం తరపున ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ లిథియంను ఎక్స్ప్లోర్ చేయబోతున్నారనమాట. మనందరికీ తెలుసు లిథియం అనేది వరల్డ్ని ఇప్పుడు ముందుకు నడిపించేది. లిథియంని వైట్ గోల్డ్ అని కూడా అంటుంటాం. లాటిన్ అమెరికాలో అంటే సౌత్ అమెరికా ప్రాంతంలో క్యాబ్ ట్రయాంగిల్, క్యాబ్ అనే ఒక వర్డ్ ఉంది. చిలీ, అర్జెంటీనా, బొలీవియా ఈ 3 దేశాలు కలిపితే ప్రపంచం లిథియం రిజర్వ్స్లో అక్కడ 56% అక్కడే ఉందన్నమాట. దీన్నే లిథియం ట్రయాంగిల్ అంటాం అనమాట. క్యాబ్ ట్రయాంగిల్ లేదా లిథియం ట్రయాంగిల్ అంటాం. చిలీ, అర్జెంటీనా, బొలీవియా. సో అర్జెంటీనాతో భారతదేశం ఇప్పుడు ఈ లిథియం బ్లాక్స్ అగ్రిమెంట్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనమాట. లిథియంలో ముఖ్యంగా గమనిస్తే కనుక లిథియం ఎక్స్ప్లోరేషన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి హార్డ్ రాక్ ఎక్స్ప్లోరేషన్ లేదా హార్డ్ రాక్ మైనింగ్, రెండోది బ్రైన్ మైనింగ్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చేజెక్కించుకుంది బ్రైన్ మైనింగ్ అని చెప్పొచ్చు. ఈ బ్రైన్ లిథియం మైనింగ్లో తక్కువ వాటర్, తక్కువ వేస్టేజ్ అనమాట, అంటే ఖర్చు తక్కువ అవుతుంది అక్కడ. అదే హార్డ్ రాక్ మైనింగ్ అంటే ఓపెన్ మైనింగ్ లాగా, అక్కడ వాటర్ ఎక్కువ కావాలి, వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. మనము అర్జెంటీనాలో బ్రైన్ మైనింగ్ మెథడ్లోకి వెళ్తున్నాం అనమాట. అంటే సాల్ట్ లేక్స్ కింద వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మనం లిథియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దాన్నే బ్రైన్ మైనింగ్ మెథడ్ అంటాం అనమాట లిథియం మైనింగ్లో. సో లిథియం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మనకు తెలుసు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో 5.9 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం రిజర్వ్స్ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. పూర్తిగా ఎవరికి తెలియదు. నిజంగా కనుక అంత లిథియం మన దగ్గర ఉంటే భారతదేశం లిథియంలో సూపర్ పవర్ అవుతుంది. కానీ అదంతా ఎక్స్ప్లోరేషన్ అలా నిజంగా ఉందా లేదా అనేది కొంత డౌట్ అనమాట. లిథియం అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్లో, సెల్ ఫోన్ బ్యాటరీస్, ల్యాప్టాప్ బ్యాటరీస్, మెడికల్ ట్రీట్మెంట్, సిరామిక్స్, ఏరోస్పేస్ టెక్నాలజీ, ఇలా అనేక న్యూ టెక్నాలజీస్లో లిథియం వాడతాం అనమాట. లిథియం అవసరం కూడా చాలా. 2023లో భారతదేశం $3 బిలియన్ వర్త్ ఆఫ్ లిథియంని ఇంపోర్ట్ చేసుకుంది. దానిలో దాదాపు 95% ఆఫ్ లిథియం మనం ఇంపోర్ట్ చేసుకున్న లాస్ట్ ఇయర్ ఇంపోర్ట్ చేసుకున్న $3 బిలియన్ వర్త్ ఆఫ్ లిథియంలో 95% చైనా, హాంకాంగ్ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ గురించి తెలుసుకోవాలి. ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ 2019లో ఫామ్ అయింది. క్రిటికల్ మినరల్స్ సంబంధించి భారతదేశంకి సపోర్ట్ ఇవ్వడానికి. అంతేకాదు ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. నాల్కో, హెచ్సిఎల్, ఎంఈసిఎల్ వీళ్ళందరూ దీనిలో పార్ట్నర్స్ అనమాట. ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్, క్రిటికల్ మినరల్స్ భారతదేశానికి సంపాదించి పెట్టడం, దాంతోపాటు భారతదేశం చైనా పైన అతిగా రిలై కాకుండా చూసుకోవడం అనమాట క్రిటికల్ మినరల్స్ విషయంలో.